హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఏవీ న్యూస్. నేను మీ కడారి శ్రీనివాస్. ఈరోజు నేటి తరం పేపర్లో మనం ప్రతిరోజు డిస్కషన్ చేసుకుంటున్నాం. ఈరోజు మరి ఏం వాస్తవాలు ఉన్నాయో మనం చూద్దాం. నేటి తరం పేపర్ సంపాదకులు బొమ్మ అమరేందర్ రాసిన మొట్టమొదలు బ్యానర్ ఐటమ్ మనం ఒకసారి చూసుకుంటే, పైసా లేకుండా ఫైలు కదలదు. వరేవా, ప్రతి పనికి ఒక రేటు ఫిక్స్, తూకాన్ని బట్టి సంతకాలు. నిజమే కదా, మరి ఉన్నది ఉన్నట్టుగా రాశారు. సమాజంలో ఏం జరుగుతుందో ఏందో అనేది కరెక్ట్గా కనిపిస్తోంది ఇక్కడ. నిజానికి జిహెచ్ఎంసీలో బరి తెగిస్తున్న అధికారులు ఎంతమంది అవినీతి అధికారులను పడుతున్నా మారడం లేదు. రోజుకు లక్షల్లో సంపాదనలు దండుకుంటున్నారు. మూటలు ముప్పజెప్పితే చాలు ఎలాంటి అనుమతులైనా ఇస్తారు. అడిగినంత ఇవ్వకపోతే కార్యాలయం చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగించుకుంటారు. ఎంతకాలమైనా సరే ఫైలు ముందు కదలనివ్వరు. బేరసారాలకు తావు లేకుండా చెల్లిస్తేనే అనుమతులు, పైసలు ఇస్తేనే అనుమతులు. అన్ని రకాల రికార్డులు ఉన్నా సరే టౌన్ ప్లానింగ్ అనుమతుల్లో కొర్రీలు పెడతారు. ఇక అడిగినంత ఇవ్వకపోతే చుక్కలు చూపిస్తారు. డిమాండ్ను ఒప్పుకోకపోతే, డిమాండ్ను ఒప్పుకుంటే ఎన్ని అంతస్తులకైనా సరే, అసలు పర్మిషన్ లేని దానికైనా సరే పర్మిషన్లు ఇచ్చేస్తారు. అంటే కరెన్సీ లేకపోతే అక్కడ మీ ఫైలు కదలదు. ముఖ్యంగా జిహెచ్ఎంసీ అధికారులు ఎట్లా తయారయ్యారంటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఆ కాస్తో కూస్తూ జర పనులు జరిగాయి. కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత జిహెచ్ఎంసీలో అధికారుల దయాదాక్షిణ్యాలు ఉంటేనే సరే మనం ఒక ఇల్లు కట్టుకోవాలన్నా, ఒక పేదవాడు ఇల్లు కట్టుకోవాలన్నా, లేకపోతే ఒక బిజినెస్ మ్యాన్ ఏదైనా బిజినెస్ చేసుకోవడానికి ఒక కమర్షియల్ కాంప్లెక్స్ కట్టుకోవాలన్నా ముందు గవర్నమెంట్కు వెళ్ళకుండా ఆ పన్నును పూర్తిగా తామే బుక్కేటట్టుగా అధికారులకు డబ్బులు ఇచ్చేసి ప్రభుత్వ ఖజానాకు చిల్లు పెడుతున్నారు. ఇది ప్రభుత్వానికి తెలిసి జరుగుతుందా, తెలియక జరుగుతుందా, లేకపోతే అధికారులను ఏసీబీ అధికారులు పట్టుకున్నా కనీసం వాళ్ళు జైలుకి వెళ్ళి మళ్ళీ నెల రోజులకు వచ్చి మళ్ళీ అదే కొలువు వెలగబెడుతున్నప్పుడు ఇంకా మార్పు ఎక్కడొస్తుంది? సో ఇది ప్రజలు ఖచ్చితంగా దీని మీద తిరగబడాలి. మొత్తం మీదుగా బ్యానర్ ఐటెంలో ఈరోజు మనం చూస్తున్నాం, జిహెచ్ఎంసీ తీరు రాను రాను మరీ అధ్వానంగా తయారవుతోందన్న ఆరోపణలు ఎక్కువైతున్నాయి. అధికారుల అవినీతితో జిహెచ్ఎంసీని కంపు చేస్తున్నారు. జిహెచ్ఎంసీ అధికారుల అవినీతి సామ్రాజ్యానికి చక్రవర్తులు అవుతున్నారు. అంతే కదా, మరి ఎవడు కట్టుకున్న రాజ్యానికి వాడే రాజు. సో టౌన్ ప్లానింగ్ అనుమతులు, టౌన్ ప్లానింగ్ మాటలు చెప్పకుండా ఫైలు కదలదు. అంటే మూటలు ముట్ట చెప్పకుండా ఫైలు కదలదు, అనుమతులు రావు. టౌన్ ప్లానింగ్ అంటేనే జనం హడలిపోతున్నారు. అంటే టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు అసలు అలా చదువుకున్న చదివేంది, చేస్తున్న కొలువేంది, ప్రజల రక్తాలు లాగుతున్నారు అనేది అయితే ఇక్కడ వాస్తవంగా మనకు కనిపిస్తోంది. ఇక రెసిడెన్షియల్ పర్మిషన్లు, ఇక దాని గురించి మాట్లాడితే ఇంకా అంత కమర్షియల్ బిల్డింగు కట్టుకోమని ప్రోత్సహిస్తారు. లక్షలు ముట్ట చెబితే చాలు ఎన్ని ఫ్లోర్లకైనా అనుమతిస్తారు. అవి సందుబందులో ఉన్నా కూడా ఇష్టానుసారంగా ఇస్తున్నారు. 60 గజాల నుంచి 150 గజాల వరకు G+ మాత్రమే అనుమతి ఇవ్వాలి. రికార్డు ప్రకారం అలాగే చేస్తారు. కానీ 6 ఫ్లోర్లు నిర్మాణం చేసుకోమని తెరచాటుగా చెప్తారు. ఎందుకంటే వాళ్ళకు అమ్యమేలు అందినాయి కదా. సో దాంతో ఏదైనా ప్రమాదాలు జరుగుతాయన్న భయం కూడా లేకుండా పోతుంది. గాలి దూరనంత సందులో కూడా అపార్ట్మెంట్ నిర్మాణం కొనసాగిస్తున్నారు. భూమిని గుల్ల చేస్తున్నారు. పర్యావరణాన్ని పాడు చేస్తున్నారు. అబ్బో, ఇలాంటి అనుమతులు ఇచ్చేటోళ్ళకి ఇంకా పర్యావరణం గురించి ఒకటా? ఆ పర్యావరణం పాడైపోయినా పర్లేదు, వాళ్ళకు ఒక రోజు పొద్దున డ్యూటీకి వచ్చినామా, జోబులు ఎన్ని నిన్నాయి, పైసలు ఎన్ని వచ్చినాయి, ఇలా లెక్క ఎంత దడిచింది అన్న ఇదే. కానీ ఇంకా పర్యావరణం గురించి మాట్లాడాలంటే సిగ్గుపోతుంది. సో మొత్తానికైతే ఇక్కడ మనం తూకాన్ని బట్టి సంతకాలంటే నీ ఇల్లు కమర్షియలా, అసలు ఆడు కమర్షియల్గా ఇల్లు రెసిడెన్షియల్ ఇల్లు కట్టుకున్నా సరే కమర్షియల్ కట్టుకోరా బాబు అని చెప్పేసి లేని ఆలోచనలు కూడా అధికారులే పెడుతున్నారంటే జిహెచ్ఎంసీ అధికారులలో టౌన్ ప్లానింగ్ అధికారుల చేతివాటం మామూలుగా లేదు. ఇక టౌన్ ప్లానింగ్ అధికారులు తలుచుకుంటే ఏదైనా చేయగలరనే దాకా వెళ్ళిపోతున్నారు. అక్రమ నిర్మాణాలకు అండగా నిలుస్తున్నారు. సక్రమ నిర్మాణదారులను వేధిస్తుంటారు. అక్రమ నిర్మాణదారులు టౌన్ ప్లానింగ్ అధికారులు ఎంత చెబితే అంత ముట్ట చెప్పాలి. అన్నీ వాళ్ళే చూసుకుంటారు. అక్రమార్కులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటారు. బిల్డింగ్ మొదలుపెట్టిన నుంచి పూర్తయ్యే వరకు అక్రమ నిర్మాణదారులు ఉద్యోగులను ఇంటి అల్లుడిని చూసుకున్నట్టు చూసుకుంటారు. వరేవా, లంచాలు, విందులు, వినోదాలు అన్నీ అందిస్తారు. కానీ సామాన్యులకు కనీసం లంచం ఇచ్చుకోలేరు. టౌన్ ప్లానింగ్ ఉద్యోగులు అడిగినంత ఇవ్వలేరు. సొమ్ము అసలే ఇచ్చుకోలేరు. ఇంకా ఇక్కడ వింతేమిటంటే 60 గజాలు 100 గజాల స్థలంలో సహజంగా G+ వరకు మాత్రమే అనుమతి ఉంటుంది. అంతవరకే నిర్మాణం అనుమతులు మంజూరు చేస్తారు. కానీ ఇక్కడ అధికారుల ఆశీస్సులతోటి ఎంతవరకైనా ఎన్ని బిల్డింగ్లకైనా ఫ్లోర్లు ఇస్తారు అన్నట్టు.
ఇక వాస్తవానికి ఇక్కడ అసలు ఎక్కడ జరిగింది ఇది, ఎందుకు ఈ వార్త వచ్చింది అంటే టౌన్ ప్లానింగ్లో, అంటే హైదరాబాద్లో మొత్తం టోటల్గా హైదరాబాద్లో జిహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారుల పనితీరుపై ఇవాళ ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిలో మన నేటితరం న్యూస్ పేపర్లో బ్యానర్ ఐటమ్గా వచ్చింది. ఇక్కడ చూడండి, అంటే ఒక 60 గజాల స్థలంలో ఒక పేదవాడు ఇల్లు కట్టుకుంటే వానికి అసలు పర్మిషన్ ఇవ్వరు. అదే 60 గజాలలో వాడు బిల్డింగ్ లేపుతానికంటే అరే నువ్వు ఇల్లే కట్టుకోరా బాబు, కానీ బిల్డింగ్ లేపుకో, మేము రాము, మేము చూడము, నీ ఇష్టం ఉన్నాడు కట్టుకో, పేపర్లో రాస్తారా రాసుకొని, టీవీలో చెప్తారా చెప్పుకొని, మనం ఎంత చెప్పినా దున్నపోతు మీద నీళ్లు పోసినట్టే ఉంటుంది. ఈ అధికారులకైనా ఈ అక్రమ నిర్మాణదారుల్ని వాళ్ళ అధికారులు ఎట్లా చూసుకుంటారట, సొంత అల్లుడిని చూసుకున్నట్టు. కొత్తగా పెళ్ళైనోడు అత్తగారింటికి పోతే కనీసం కాలు కింద పెట్టకుండా అయ్యా రా అన్న కాంచొని అయ్యా వెళ్ళిపోతావా అన్నదాకా కూడా అసలు ఎంత మంచిగా చూసుకుంటారంటే ఈ అధికారుల్ని కూడా. అక్రమ నిర్మాణదారుడు అంటే వాడు కాసులు విసిరేస్తాడు కదా, కరెన్సీ కట్టలకు దాసోహమైన అధికారులు ఉన్నంత కాలం ఈ జిహెచ్ఎంసీ అధికారులు ప్రభుత్వానికి వెళ్ళాల్సిన ఈ నిధులు మొత్తం వీళ్ళే మింగుతుంటే ఇక వీళ్ళు బంగ్లాలు ఎందుకు కట్టరు, భూములు ఎందుకు కొనరు, ఫామ్ హౌజులు ఎందుకు కట్టరు? జిహెచ్ఎంసీలో ఉద్యోగం, టౌన్ ప్లానింగ్ ఉద్యోగం అంటే అదొక కొత్త అల్లుడు రూపమే అన్నట్టుగా అట్లా అర్థం చేసుకోవచ్చు. సో మొత్తం మీద బ్యానర్ ఐటమ్గా నేటితరం న్యూస్ పేపర్లో పైసా లేకుండే ఫైలు కదలదు అసలు, అంతే. ఇక దాంట్లో ముచ్చట లేదుగా, ఎట్లా కదులుతుంది? పైసలు ఇస్తేనే కదులుతుంది, పైసలు ఇవ్వకపోతే అసలు కదలదు. ఇక రెండో పేజీలో మనం చూసుకుంటే రైతుల్లో అయోమయం కలిగించేలా ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక న్యూస్ను మనం చూస్తున్నాం. ధాన్యం కొనుగోళ్ల రైతుల్లో అయోమయం కలిగించేలా ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం రాద్ధాంతంతో చేస్తున్నాయని రాష్ట్ర పౌర శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న కేటీఆర్ ఆ మొక్కజొన్నల మీద కొంత మనం నిన్న న్యూస్ బులెటిన్లో మనం చెప్పుకున్నాం కదా, కొంత ప్రభుత్వం మీద విరుచుకుపడడంతో దానికి సమాధానంగా ఇక్కడ పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రైతుల్ని ఒక అయోమయం చేయడానికి ప్రతిపక్షాలు చేస్తున్నాయంటూ కూడా ఒక కామెంట్ మనం చూడొచ్చు. సరే మీరు చక్కగా చేస్తే ప్రతిపక్షాలు కూడా ఎందుకు మొత్తుకుంటాయి? సరే మీరు చక్కగా చేసిన ప్రతిపక్షాలు కూడా మొత్తుకున్నాయంటే వాళ్ళ రాజకీయ లబ్ధి కోసమే. ప్రతివాడు రైతులను అడ్డం పెట్టుకోవడమే కదా. రైతే రాజు, రైతే దేశానికి వెన్నెముక, రైతులేందే దేశం లేదు, రైతులేందే బతుకు లేదు, రైతులేందే మెతుకు లేదు, ఎద్దేస్తే వ్యవసాయం లేదు, ఇవన్నీ చెప్పుకుంటానికి బాగానే ఉంటాయి కానీ రైతును ఆదుకున్నాడు ఎవ్వడూ లేడు. వైద్యుల అనధికారి సెలవులపై ప్రభుత్వం సీరియస్. ఇది ఆంధ్రకు సంబంధించిన వార్త. ఇది ఆసుపత్రుల్లో క్రమశిక్షణ, రోగులకు మెరుగైన వైద్య సేవలే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అనధికారికంగా విధులకు గైరవరుస్తున్న వైద్యుల పట్ల రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. చేయాలి, ఎట్లా మరి చేసేదేమో గవర్నమెంట్ డాక్టర్ ఉద్యోగం, మళ్ళీ ఆయనకు సపరేట్గా ఇంకో దుకాణం ఉంటుందట. డాక్టరు నువ్వు గవర్నమెంట్ హాస్పిటల్కి రా, ఆయన అపాయింట్మెంట్ తీసుకో, కానీ వైద్యానికి మాత్రం అక్కడికి రా. అక్కడ మనకు టెస్టులు ఉంటాయి, మనకు సరైన మందులు ఉంటాయి. ఆ మందులు ఇచ్చేది కూడా మళ్ళీ ఇక్కడి నుంచే తీసుకుపోతాడు, గవర్నమెంట్ హాస్పిటల్ నుంచే తీసుకుపోతాడు. అలాంటి వారిని ఏరి పారేసి వాళ్ళ ఉద్యోగం బీకేయాలి. సపరేట్గా వాని డాక్టర్ పని ఏదో వాని చేసుకోవాలి. గవర్నమెంట్ ఉద్యోగి ఒక డాక్టర్గా చేస్తున్నప్పుడు బయట ప్రాక్టీస్ అనేది పెట్టకూడదు. అసలు పెడితే అన్ని ఉద్యోగం నుంచి తీసేయాలి. అదే రాష్ట్ర ప్రభుత్వం కూడా, ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూడా అసలు అధికారికంగా సెలవు పెడితే సరే ఏదో మంచో చెడో ఏదో ఉంటుంది. ప్రతి మనిషికి ఒక ఫ్యామిలీ ఉంటుంది కాబట్టి ఓ పెయిన్లో సావు, మంచో చెడో ఏదో ఉంటుంది. అధికారికంగా సెలవు పెట్టి వెళ్ళిపోతే మంచిదే, కానీ అనధికారికంగా సెలవు పెట్టకుండా ఆయన ప్రాక్టీసులు మంచిగా చేసుకుంటుంటే మరి అలాంటి వారిపై మంత్రి సీరియస్ అయినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక మరొక వార్త చూసుకుంటే రైతు డిక్లరేషన్ ఓ బోగస్ పత్రం, రైతులను వంచిన రేవంత్ రాహుల్. అదే మనం చూస్తున్నాం కదా. ఇప్పుడు ఇంతకుముందే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పౌర సరఫరాల శాఖ మంత్రి చెప్తున్నాడు కదా, ఇప్పుడు కూడా కేటీఆర్ కూడా ఈరోజు మళ్ళీ ఒక స్టేట్మెంట్, రైతులు బోగస్ పత్రము, డిక్లరేషన్ అనేది ఒక బోగస్ పత్రం అంటున్నాడు. రైతుల్ని వంచారు కేంద్రంలో రాహుల్, రాష్ట్రంలో రేవంత్. రైతు భరోసాకు ఎకరాకు 15,000 ఎందుకు ఇవ్వడం లేదు? రైతు కూలీలకు 12,000 ఇస్తామన్న హామీ ఏమైంది? కరోనా కన్నా డేంజర్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్కు పిండం పెడితేనే రైతులకు న్యాయం. బీఆర్ఎస్ హయాంలో టెన్షన్గా రైతు భరోసా ఇచ్చాం. రైతు సంగ్రామ సదస్సులో కేటీఆర్ విమర్శలు.
మంచిది, మీరు 10 ఏళ్ళ నుండి రైతులను సాదుకున్నట్టు ఏంటంటే ఆ కుక్క మొఖాన బొక్కేసినట్టు ఆ రైతు బంధు ఇచ్చేసి రైతుల్ని కొట్లాడుకున్నట్టు మీరు ఆ రైతు బంధు వస్తే రైతులకు డబ్బులు ఇస్తే ఏం చేయాలనో అర్థం కాదు. రైతులకు డబ్బులు కాదు, రైతు పండించిన పంటను రైతే ధర నిర్ణయించుకునే అధికారాన్ని, ఒక నిర్ణయ అధికారాన్ని రైతును రాజు అంటుకుంటున్నాం కదా, మరి ఆ రాజుకే అధికారాన్ని కట్టబెట్టాలి కదా. మరి ఆ రైతు పండించిన పంటకు మీరెలా ధర నిర్ణయిస్తారు? ఆ ధర నిర్ణయించుకునే అధికారం రైతుకి ఇచ్చినప్పుడే రైతు బాగుపడతాడు. ఇవాళ చూసినా టమాటాలు ఒకసారి దొరికితేనేమో రూపాయి కిలో, అర్ధ రూపాయి కిలో అని అవుతుంది, లేకపోతేనేమో 80 రూపాయల కిలో, 100 రూపాయల కిలో ఉంటుంది. ఎందుకు ఈ వ్యత్యాసాలు వస్తాయంటే మధ్య దళారీలు ఎవరైతే ఉంటారో వాళ్ళ దురాశకు, అత్యాశకు రైతు వ్యవస్థ పూర్తిగా వినాశనం అయిపోతుంది. ఇక్కడ కేటీఆర్ గారు అంటున్నారు, ఇక రైతు డిక్లరేషన్ అనేది ఒక బోగస్ పత్రం అని వర్కింగ్ ప్రెసిడెంట్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గట్టిగా విమర్శిస్తున్నాడు. డిక్లరేషన్ పేరిట రైతులకు చిత్తు కాగితం ఇచ్చి మోసం చేశారని మండిపడ్డారు. డిక్లరేషన్ ఇచ్చిన రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఎక్కడికి పోయారని ప్రశ్నించారు. ఎక్కడికి పోతారు? 10 ఏళ్ళు చేసుకున్నప్పుడు మీరు ఎక్కడికి పోయారో వాళ్ళు కూడా ఇప్పుడు అక్కడికే పోతారు. ఇలా ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ఇక ఎక్కడ ఏం లేదు, ఏం చూపించాను కూడా ఏం లేదు. మళ్ళీ ఎవరి దగ్గర పోవాలి? మళ్ళీ రైతుల దగ్గరికే పోవాలా? మళ్ళీ ఇప్పుడు కాలం కొన్ని విపత్తులు, అతివృష్టి అనావృష్టి వస్తుంది, దానికి ప్రభుత్వం కూడా ఏం చేయలేదు. కాకపోతే రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం ఖచ్చితంగా ముందుకు రావాలి. మొన్న మొక్కజొన్నలో ఒక మహిళ రైతు ఆ మొక్కజొన్న పంటను పట్టుకొని ఏడుస్తున్నప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వంలోనో లేకపోతే అక్కడ స్థానిక నాయకులు ఆదుకున్నారు కదా. ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలి. కానీ అసలు ఎక్కడికి పోయారు అని అంటే ఎక్కడికి పోతారు? 10 ఏళ్ళు మీరు సంసారం చేసినప్పుడు మీరు ఎక్కడికి పోయారు? వాళ్ళు కూడా అక్కడికే పోతారు. రెండే కదా, ఇంకేముంటుంది, దొందే. సో ఈ వార్త ఇలా ఉంది. ఇంకొకటి, మన డిప్యూటీ సీఎం రేషన్ షాపుల ద్వారా మొక్కజొన్న పంపిణీ, వెరీ గుడ్. బహిరంగ మార్కెట్లో వేలానికి ఇక స్వస్తి, జొన్న రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది అంటూ బట్టి విక్రమార్క డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఇక్కడ మనకు స్టేట్మెంట్ ఇస్తున్నాడు. అయితే రాష్ట్రంలో అన్నదాతలకు మరోసారి భరోసానిచ్చింది ప్రభుత్వం. జొన్న పంటలకు సంబంధించి మద్దతు ధర కల్పించడమే కాకుండా సేకరించిన ధాన్యాన్ని మార్కెట్ ధర కంటే తక్కువ ధరకు రేషన్ దుకాణాల ద్వారా పేద ప్రజలకు చెంతకు చేరేలా చారిత్రక నిర్ణయం తీసుకుంది. మంచిది. రైతుల నుంచి కొనుగోలు చేసిన ఈ పంటలను బహిరంగ మార్కెట్లో వేలం వేసి మధ్యవర్తులకు లాభం చేర్చకుండా సివిల్ సప్లై శాఖ ద్వారా రేషన్ షాపుల్లో పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఇంకా ఆలోచన ఏం చేస్తారు? గట్టిగా రేషన్ షాపులో ఖచ్చితంగా పౌష్టికాహారాన్ని ఇవ్వాలి. నా చిన్నప్పుడు చదువుకున్నప్పుడు అయితే రేషన్ షాపులో మొక్కజొన్న పిండి ఇచ్చేది, తర్వాత పౌష్టికాహారం ఇచ్చేది, తర్వాత పిండి ఇచ్చేది, చిన్నపిల్లలు తినడానికి కూడా కొంత స్వీట్ ఒక పిండి ఉండేది, ఆ పిండి కూడా ఇచ్చేది. రాను ఏమవుతుందంటే రేషన్ షాపులు, వైట్ రేషన్ షాపు కార్డు ఉన్న వాళ్ళకి రేషన్ షాపుల దగ్గర మన బతుకులు ఎలా తయారయ్యాయంటే అందరం ధనవంతులమే కానీ రేషన్ షాప్ దగ్గర క్యూ కడతాం. అందరం ధనవంతులమే, ప్రభుత్వ హాస్పిటల్లో క్యూ కడతాం. ఎందుకంటే మన దగ్గర అంత క్రమశిక్షణ ఉంటుంది. సో రైతులను, ఇటు ప్రజలను ఉచిత పథకాల ద్వారా వాళ్ళని బిచ్చగాలం చేయడం కాకుండా రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ప్రభుత్వం ఒక మంచి పని ఏం చేస్తుందంటే మొక్కజొన్న ఈ మధ్యన మొక్కజొన్న పంటలకు ధర గిట్టుబాటు లేక బహిరంగ మార్కెట్లో రైతులు ఆ గోడును పట్టించుకున్న ప్రభుత్వం ఇప్పుడు జొన్న పంటలను తీసుకొని అవి పౌర సరఫరాల శాఖ ద్వారా అంటే రేషన్ షాపులకి ఈ మొక్కజొన్న ఉత్పత్తులను కూడా అందివ్వాలని క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశంలో రైతు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా మనం ఇక్కడ ఒక వార్త చూస్తున్నాం. ఇక మెట్రోకు సంబంధించి హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2కు ఆమోదం, కేంద్ర ప్రభుత్వం భాగస్వామ్యంతో ప్రాజెక్టు. ఫేజ్ 3 కింద ఎయిర్పోర్టు, ఫ్యూచర్ సిటీ కారిడార్. కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్కు సీఎం రేవంత్ రెడ్డి వినతి ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనలో భాగంగా పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో, కేంద్ర పట్టణాభిశాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో సమావేశమయ్యారు. దాదాపు అర్ధగంట పాటు భేటీ అయిన ఇరువురు నేతలు రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చించారు. మెట్రో 2వ దశకు అవసరమైన అనుమతులు మంజూరు చేయాలని ఈ సందర్భంగా సీఎం విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ మెట్రోను రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకున్నట్టు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. మెట్రో 2వ దశ డిపిఆర్ను వెంటనే ఆమోదించాలని, శంషాబాద్ ఎయిర్పోర్టు, ఫ్యూచర్ సిటీ కారిడారు ఫేజ్ 3 కింద చేపట్టాలని కోరారు. 7 కారిడార్లతో కూడిన మెట్రో ఫేజు 2 సమగ్ర ప్రణాళికలను రూపొందించిన డిపిఆర్ఓని ఇప్పటికే సమర్పించామని చెప్పారు. మొత్తానికైతే ఎక్కడ ఫేజ్ 1 కింద ప్రభుత్వం పరిధి ఉండడంతో విస్తరణలు సులువవుతుందన్నారు. హైదరాబాద్లో మెట్రో రైల్ నెట్వర్క్ను విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఫేజ్ 2లో 7 కారిడార్లతో మొత్తం
122.9 కిలోమీటర్ల మేర విస్తరణకు 38.595 కోట్ల అంచనా వ్యయంతో సమగ్ర డిపిఆర్ను ఇప్పటికే సమర్పించామని సీఎం తెలిపారు. మంచిది. వాస్తవానికి తెలంగాణ ఉద్యమంలో వచ్చినప్పుడు మెట్రో రైలు వస్తుందంటే మెట్రో రైలు మీద మన్ను పోయి అది మీదంగానే వెళ్ళిపోతుందిరా అని చెప్పేసి అప్పుడే నేను పాట రాసిన. అప్పట్లో ఇదే 10 ఏళ్ల నుంచి ఉన్న టీఆర్ఎస్ఓ బీఆర్ఎస్ఓ ఏదో ఒకటి, బీఆర్ఎస్ పోయినాక మొత్తం పొందలేకపోయింది అనుకో, ఆ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది, మెట్రో రైలు వద్దురపై మా కట్టడాలన్నీ పాడు చేస్తుంది, మా సంస్కృతిని అంతా నాశనం చేస్తుందని గగ్గోలు పెట్టారు. మళ్ళీ ఏమైంది, మళ్ళీ మెట్రో రైలు వాళ్ళే తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ మెట్రో రైలు ఫేజ్ 2లో మరింత విస్తరణ చేయడానికి ఢిల్లీ పర్యటనలో ఉన్న మనము రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ దాదాపు భారీ కోట్ల అంచనా వ్యయంతో మరి ఫేజ్ 1 కింద మళ్ళకు కొంత మెట్రో డెవలప్మెంట్ చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఇవాళ రేపు హైదరాబాద్ ఎట్లా తయారైందంటే జనసాంద్రత ఎక్కువైపోయింది. బస్సులు పోయినా, సొంత కార్లలో పోయినా, సొంత స్కూటర్లో పోయినా, తర్వాత మెట్రో రైలుకు పోయినా, లేకపోతే లోకల్ ట్రైన్కు పోయినా, అసలు ఏ వెహికల్ ఎంత ట్రాన్స్పోర్ట్ పెట్టినా జనాలకు సరిపోవట్లేదు. సో ఎందుకంటే హైదరాబాద్ అంటే అందరికీ అంత ఇదిగా మారిపోయింది అన్నట్టు. రైట్. మరొక వార్తను చూసుకుంటే ప్రైవేటు విద్యా సంస్థల దోపిడీని పట్టించుకోమంటే కుదరదు. ఇక కుదరనప్పుడు ఎందుకమ్మా మీ పార్టీ? విద్యా విధానంలో మార్పు తీసుకురావాలి, వైద్య విధానంలో మార్పు తీసుకురావాలంటే ప్రైవేటు విద్యా సంస్థల దోపిడీని పట్టించుకోమంటే కుదరదని చెప్తుంది అక్క. సరే, మంచిదే. ఇట్లా ఓపెన్గా నువ్వు చేస్తావో చేయవో ప్రజలకు కుండబద్దలు కొట్టినట్టు చెప్పడానికి కూడా ఒక ధైర్యం కావాలి కదా. మీ ధైర్యానికి సలాం. విద్య ద్వారా సమానత్వం సాధ్యం. ఉచిత విద్య ప్రభుత్వ బాధ్యత. ప్రైవేట్ స్కూళ్ళ వ్యాపార ధోరణి, ఫీజుల దోడి ఆపాలి. మళ్ళనేమో వీడ కుదరదంటావు, వీడినేమో ఆపాలి అంటావు. కమిషన్ రిపోర్టు అమలు కాలేదు. 65 నుంచి 75% విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్ళల్లోనే ఉన్నారు. ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళపై నియంత్రణ అవసరము. ఫీజులు పెంచొద్దని డిమాండు. సీఎం చర్యలపై ప్రశ్నలు. అంతే. అసలు ఈమె పార్టీ ఎందుకు పెట్టిందో తెలంగాణలో అంటే ఒక కాంగ్రెస్ పార్టీ మీద ఒక నానుడు ఉండేది. కాంగ్రెస్ పార్టీలో ఏముంది, అందరూ టేబుల్ మీద అన్నం తిని కూడా కూర్చునేటప్పుడు ఇగో నీకు హోంశాఖ, నీకు ఈ శాఖ ఇట్లా ఇచ్చుకుంటారా అని. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ కుటుంబానికి ఇట్లా తింటుంటా ఈసారి నువ్వు ముఖ్యమంత్రి, ఈసారి నువ్వు ముఖ్యమంత్రి, ఈసారి నువ్వు ముఖ్యమంత్రివి అని అనుకునేట్టుగా ఉన్నది. కానీ ప్రజలు ఏం చేసిర్రు, అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీకి అట్టబెట్టారు. ఇప్పుడు ఈ బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేసిర్రు, ప్రతిపక్ష పార్టీలో కూర్చొని ఎవరో ఒకరు కేటీఆర్ అన్న లేకపోతే హరీష్ రావు అన్న పోయి రైతులనే పట్టుకుంటారు. ఇంక వేరే ఏం లేదు కదా పట్టుకోవడానికి. రైతుల్ని పట్టుకొని అదొక తప్పుదారి పెడతారు. ఇప్పుడు ఈ తగదు అన్నట్టుగా ఈమె తెలంగాణ రాష్ట్ర సేన అని పెట్టుకొని నాకేమో విద్యా సంస్థల మీద దోపిడీని పట్టించుకోమంటే కుదరదంటది, మళ్ళనేమో విద్యా సంస్థల దోపిడీ ఆపాలని అంటది, మళ్ళీ ప్రభుత్వ బాధ్యత ఉచిత విద్య. మరి మీ నాయనే చెప్పిండు కదమ్మా, కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య ఇస్తామని చెప్పేసి. గురుకుల పాఠశాలలు కూడా కట్టారు కదా. చూడుపో గురుకుల పాఠశాలలు ఎట్లా తయారైనాయో. ఇవాళ కేసీఆర్ ఉన్నంతసేపు ఏమన్నా విద్యా వ్యవస్థను పూర్తిగా వ్యవస్థీకృత విధ్వంసం చేసిండు కదా, దాన్ని కూడా ప్రశ్నించాలా? ఇవాళ ప్రైవేట్ స్కూళ్ళ దోపిడీని అరికట్టాలమ్మా అంటే ఒక రాజకీయ పార్టీ పెట్టి, ఒక రాజకీయ పార్టీ అధ్యక్షురాలుగా ప్రైవేటు విద్యా వ్యవస్థను దోపిడీని ఆపుతామని ఒక శపథమన్న చేయాలి కదా. కుదరదని చెప్తుంది. మళ్ళీ ఇక్కడనేమో స్కూళ్ళ వ్యాపార ధోరణి తర్వాత నియంత్రణ చేయాలని అంటది. ఎవరికి అడుగుతున్నావు నియంత్రణ చేయాలని? నువ్వు ఆ ప్రైవేట్ స్కూల్ ఎక్కడ ప్రైవేట్ స్కూల్ దోపిడీ అవుతుందో పోయి మీరు వెళ్ళి ఒక రాజకీయ పార్టీగా ఒక లీడర్గా మీరు వెళ్ళి ప్రశ్నించండి. అది మీడియా దృష్టికి వస్తుంది, ప్రభుత్వం దృష్టికి వస్తుంది, ఒత్తిడి తీసుకురండి. మీ పనే అది కదా. ఇలా అధికారం వచ్చిందాక ప్రజల్లో ఉండాలి కదా. విద్యార్థుల్లో ఒక రాజకీయ విప్లవం తీసుకొస్తే అధికారం ఖచ్చితంగా మీకే కట్టబెడతారు. ప్రైవేట్ స్కూళ్ళ వ్యాపారం అయితే అక్కడి నుంచి వచ్చే లంచాలు మాత్రం తీసుకుంటారు, కానీ ఈ వాళ్ళను వద్దంటే మాత్రం ఉండదు. అసలు ఎందుకు రాష్ట్ర ప్రభుత్వంలో సొంతంగా తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నప్పుడు సొంతంగా మన విద్యా వ్యవస్థను, మన గవర్నమెంట్ విద్యా వ్యవస్థను మనం డెవలప్ చేసుకోవాలి. ఈ ప్రైవేట్ స్కూళ్ళ దందా ఎందుకు? అసలు ప్రైవేట్ స్కూల్ ఎందుకు పెట్టాలి అంటే విద్యాశాఖలో పనిచేస్తున్న వాళ్ళు కొందరు విద్యా వ్యవస్థలు పెట్టుకుంటారు, అండ్ అలాగే రాజకీయ అండ ఉన్న వాళ్ళు విద్యా వ్యవస్థ పెడతారు. మనం ఏదో సినిమాలో చూసినాం కదా, అవును సార్ నేనేదో పే బ్యాక్ సొసైటీ అని చెప్పేసి విద్యా వ్యాపారం కాదని చెప్పేసి మేము చాలా తక్కువ ఫీజులకు ఇస్తున్నామని చెప్పేసి. అంటే సినిమాల ప్రభావం కూడా సమాజంలో పడుతుందా లేదా అని అర్థం కాదు. మంచి పట్టడం లేదు, అశ్లీలం పడుతుంది. అశ్లీలం అయితే తొందరగా అంటుకుంటుంది. విద్యా వ్యవస్థను అసలు తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ విద్యా వ్యవస్థ లేకుండా చేయడానికి ఎవరికైనా దమ్ములు ఉన్నాయా? చేస్తారా? ప్రైవేట్ విద్యా వ్యవస్థ లేకుండా చేస్తారా? చేయాలి కదా.
మనం రాష్ట్రం ఎందుకు చేసుకున్నాం? విద్య, వైద్యం, ఆరోగ్యం, ఉపాధి, నీళ్లు, నిధులు, నియామకాలను ఇంత పొడుగు చాడ భారత్ అంతా రాసుకున్నాం కదా. మరి ఆ విద్య చక్కగా లేనప్పుడు రాష్ట్రం ఎలా ముందుకు పోతుంది? యువత ఎలా చదువుకుంటుంది? లక్షల ఫీజులు అంటే ఎవరు కడతారు? అసలే తెలంగాణ రాష్ట్రం పూర్తిగా ఆర్థిక భారంతో మునిగిపోతుంది. అటు 10 సంవత్సరాల పాటు కేసీఆర్ చేసిన అప్పు, ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తున్న అప్పు మొత్తం ప్రజల మీదనే కదా. వాళ్ళు తిరిగే కారు, వాళ్ళు తిరిగే తిండి, వాళ్ళు కట్టే బట్ట, వాళ్ళు ఉండే నివాసము, ప్రతిదీ ప్రజల సొమ్మే కదా. ప్రజల సొమ్ము తినుకుంటా మళ్ళీ ప్రైవేట్ స్కూళ్ళకు నేను విద్యా దోపిడిని పట్టించుకోబోమంటే కుదరదు అని అంటుంది. పట్టించుకోబోమంటే మరి అది ఎందుకు కుదరదో ఆమె సమాధానం చెప్పాలి. ఇక నెక్స్ట్ వార్త చూసుకుంటే, హైదరాబాద్ నేనే కట్టాను చంద్రబాబు అంటాడు. లేదు తెలంగాణ రాష్ట్రాన్ని మేమే డెవలప్ చేసుకున్నా అంటారు. అది జనాలే అర్థం చేసుకోవాలి. రైట్. ఇక మరొక వార్తను చూసుకుంటే, విజయ్కి తమిళ గవర్నర్ షాకు. 118 మంది ఎమ్మెల్యే మద్దతు తప్పనిసరి. మద్దతు ఇచ్చే పార్టీల లేఖలు అవసరమని సూచన. పూర్తి మెజారిటీ ఉంటే ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం. గవర్నర్ విశ్వనాథ్తో భేటీ. విజయ్కు స్పష్టీకరణ. నేటి ప్రమాణ స్వీకారంపై సందిగ్ధత. ఎట్లా ఉందంటే, దేవుడు కరుణించిన పూజారి కరుణీయుడు అన్నట్టుగా విజయ్ ఒక షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించి ఒక సినీ హీరోగా పరిచయమై తమిళనాడులో 108 సీట్లు సాధించుకోగల ఒక దమ్మున్న పార్టీగా టీవీకే వచ్చింది. ప్రజలందరూ ఆశీర్వదించారు. అసలే ఈయన విజయ్ ఎలక్షన్లోకి వస్తున్నప్పుడు అన్ని మీడియా సంస్థలు పూర్తిగా ఆయన మీద ఫోకస్ చేసి ఆయన మీద నెగిటివ్ ప్రచారాన్ని చేసినాయి. తన భార్య విడాకులు ఇచ్చేసేలాగునే చేసినాయి. తర్వాత సరే పార్టీ పెట్టినాం కదా, ఒక మీటింగ్ పెట్టుకుందామని చెప్పేసి ఒక మీటింగ్ పెడితే అక్కడ వందలాది మంది ప్రాణాలు పోయారు. దాన్ని పాజిటివ్గా తీసుకొని అధికార సంబంధిత పార్టీలన్నీ, మీడియా అంతా ఆయన మీద ఫోకస్ చేసింది. కానీ ఏమైంది? ఒక్క విజిల్తోనే ఈ చెత్తంతా కొట్టుకుపోయింది. కానీ ఇక్కడ నేను గవర్నర్ను ఆయన ఎమ్మెల్యేలతో కలిసి పోయినప్పుడు ఆయనకి 108 వచ్చాయి కాబట్టి 118 వస్తేనే గవర్నమెంట్ ఫామ్ ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ సివికే పార్టీ కానీ లేకపోతే మరి ఆ రాష్ట్రంలో ఉన్న పార్టీలు కానీ ఈయన మద్దతుకు ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చింది. సో కొంత మద్దతు ఇచ్చినా ఇంకా ఒక 5 ఎమ్మెల్యే సీట్లు కావాలి కాబట్టి ఆ సీట్ల తర్జన ఇదిలా ఉంటే, ఇక కరుణానిధి పార్టీ, జయలలిత పార్టీ ఈ రెండు కలిపి ఇంకా రాజకీయాన్ని గట్టిగా చేసి ఈయన ప్రమాణ స్వీకారాన్ని సందిగ్ధంలోకి నెట్టేస్తున్నాయి. అరే నాయన, ఎప్పుడైనా సరే ఒక షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించిన ఒక దళితుడు ముఖ్యమంత్రి అయితే ఇక్కడ తెలుగు రాష్ట్రాలనే కాదు తమిళ రాష్ట్రంలో కూడా ప్రజలు ఆశీర్వదించిన రాజకీయంగా కుట్రలు జరుగుతున్నాయి. ఇకనైనా తమిళ రాష్ట్రాన్ని చూస్తూ ఇరు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఆలోచించుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రం ఏర్పడ్డాక ముందుకు కూడా, రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఒక బీసీ ముఖ్యమంత్రి అయిందా, ఒక దళితుడు ముఖ్యమంత్రి అయిందా? ఒకసారి మీరే ఆలోచన చేసుకోండి. ఇక్కడ దళితుడు ముఖ్యమంత్రిగా అవుతుంటే రాజకీయంగా టెక్నికల్గా గవర్నర్ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇవాళ ఈయన ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకుంటున్నారు. అంటే ప్రజలు ఆశీర్వదించిన 100కు పైగా సీట్లు ఇచ్చేసి ఒక కారు డ్రైవర్ కొడుకు ఎమ్మెల్యే సీట్ ఇచ్చాడండి. ఇక్కడ ఇస్తారా? తెలంగాణ రాష్ట్రంలో ఇస్తారా? తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళకే సీట్లు దొరకక నానా ఇబ్బందుల పాలైపోయినరు. ఏదో నామినేటెడ్ పోస్టులకు కరువు పడ్డట్టుగా ఎగబడ్డా కానీ చల్ అన్నాడు, కుక్కని తరివిండు. ఇవాళ ఇక్కడ చూడండి, తమిళ విజయ్కి కూడా ఇక్కడ ఒక పరాభవం జరుగుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అది ఆ తమిళ రాజకీయాలు ఏందో, ఒకసారి కరుణానిధి జయలలిత ఉన్నప్పుడు మనం ఎంత రాజకీయ ఆటను చూసినాం. మళ్ళా ఇవాళ ప్రజలకేదో మంచి చేద్దాము, ప్రజలకేదో సేవ చేద్దాము అని వచ్చిన విజయ్కి మాత్రం మళ్ళీ పొలిటికల్గా ఇలాంటి చిక్కుముడులను పెడితే ఆ మంచి చేయాలనే ఆలోచనతో వచ్చిన ఆ విజయ్ అనే ఒక రాజకీయ నాయకుడిగా రూపాంతరం చెందిన హీరో గారు కూడా ఇవాళ కల్మషమైపోవడానికి ఇదొక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇక మరొక వార్తను చూసుకుంటే, నిన్న మనం చూసుకున్నాం కదా, ఐపీఎస్ సుమతికి వేధింపులు, పోకిరీలకు దిమ్మ తిరిగే షాకు. నగరంలో పోకిరీల ఆట కట్టించేందుకు మల్కాజ్గిరి సిపి సుమతి సరికొత్త ప్రయోగం చేశారు. కామన్ లేడీల అర్ధరాత్రి రోడ్డుపై నిల్చున్నారు. దీంతో సుమతిని చుట్టుముట్టిన పోకిరీలు వేధింపులకు గురి చేశారు. ఇలా ఇక మాటలు ఊకే ఎందుకు చెప్పాలి కానీ, ఇక అర్ధరాత్రి పోతే అక్కడ పోకిరీలు, ముఖ్యంగా ఆమెను వేధించిన వారిలో
విద్యార్థులు ఉద్యోగస్తులే ఉన్నారట. అంటే వాళ్ళల్లో అంతంత గంజాయి తీసుకొని కానీ, లేకపోతే మద్యపానం తీసుకొని కానీ, లేకపోతే డ్రగ్స్ తీసుకొని కానీ, మధ్యరాత్రి 2 గంటల 3 గంటల ప్రాంతాన ఇంకా మగవాళ్ళు అట్లా తిరగడము, అమ్మాయిల కోసం అంతగా పడిపడి సావడము, ఏందో మరి సమాజం ఎక్కడ పోతుందో, ఎలా తయారవుతుందో. సుమతి మేడం అయితే డేరింగ్ ధైర్యంతో ఒక సిపి అన్న విషయం కూడా మర్చిపోయి ఒక సాధారణ మహిళగా పంజాబ్ డ్రెస్ వేసుకొని అక్కడికి వెళ్ళి వాళ్ళ ఆట కట్టించింది. నిజంగా ఆమె ధైర్యానికి ప్రతి ఒక్కరు సలాం కొట్టాల్సిందే. ఇక ఇది 2వ పేజీలో మనం చూసుకుంటున్నాం. ఇక 3వ పేజీలోకి వెళ్తే 3వ పేజీలో మనం చూసుకుంటే మానవత్వానికి చిరునామా కైసర్ నగర్ శ్రీ షణ్ముఖ పీఠం సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం. మండు టెండల్లో ఆకలి తీరుస్తూ మజ్జిగతో దాహం తీరుస్తూ ధర్మకర్త రమేష్ ఆధ్వర్యంలో నిత్య అన్నదాన యజ్ఞం. నిజానికి అన్నదాత సుఖీభవ అని మనం ఆశీర్వదిస్తాం కదా, కడుపు నిండా మనకు ఎవరికైనా అన్నం పెడితే అన్నదాత సుఖీభవ అని దీవిస్తాం కదా. సరే, ఒక దేవాలయం శ్రీ షణ్ముఖ పీఠం సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో నిత్య అన్నదానం ఈ ఎండాకాలంలో మజ్జిగ సప్లై చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి నిజంగా మనం అంతా హ్యాట్సాప్ చెప్పాల్సిందే. ఇలాంటి ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రాలు ప్రజలకి ఆయా కాలాలను బట్టి సర్వీస్ చేస్తే ఖచ్చితంగా మనం చేసే పనిలోనే దైవం ఉంటుందనే నమ్మకాన్ని కలిగిస్తారు. సో ఇట్లా చేస్తున్నందుకు వీళ్ళకి నిజంగా మనం థ్యాంక్స్ చెప్పాల్సిందే ఖచ్చితంగా. ఇక ఇంకో వార్త చూసుకుంటే బాధ్యతలు స్వీకరించిన సిఐ రాయంపేట సిఐగా బి సైదా బుధవారం నాడు బాధ్యతలు చేపట్టారు. ఈ మధ్యన చూసినాం కదా, పోలీస్ డిపార్ట్మెంట్లో అందరికీ ప్రమోషన్లు వచ్చిన తర్వాత ఒక్కొక్కరు ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళారు. ఆ వార్త. ఇక కుత్బుల్లాపూర్ను మిన్నంటిన కొలన్ పుట్టినరోజు వేడుకలు. కాంగ్రెస్ శ్రేణుల కోలాహలం, భారీగా తరలి వచ్చిన ముఖ్య నేతలు, అభిమానులు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కొలన్ హనుమంతరెడ్డి జన్మదిన వేడుకలు అట్టహాసంగా పండుగ వాతావరణంలో జరిగాయి. మంచిదే. సో ప్రజలు ఒక నాయకునిగా వాళ్ళ మనసులో ఎత్తుకుంటే ఆ రాజకీయ నాయకుడిని దైవం లెక్క కొలుస్తారు. నాయకులు ఎవరైనా సరే రాజకీయంలోకి వచ్చేటప్పుడు మీరు ప్రజలతో మమేకం అవ్వండి, ప్రజల్లో కలిసిపోండి, ప్రజల్లో ఒక వ్యక్తిగా మీరు తయారవ్వండి, ప్రజల బాధలు తెలుసుకోండి, ప్రజల కష్టాలను తెలుసుకోండి, ప్రజలకు నేనున్నాననే ఒక భరోసా ఇస్తే ఖచ్చితంగా దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తారు, గౌరవాన్ని కూడా అందిస్తారు. ఇక గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలి. మంచిది. మన గ్రామ అభివృద్ధి మన చేతుల్లోనే. బాల వికాస్ ఆధ్వర్యంలో ఆదర్శ గ్రామ నిర్మాణంపై గ్రామ నాయకులతో సమావేశం. రాయవరం సర్పంచి రమేష్ గౌడ్. సిద్దిపేట జిల్లా కుక్కునూరుపల్లి మండలం రాయవరం గ్రామంలో 30 మంది నాయకులతో ఆదర్శ గ్రామ నిర్మాణంపై సమావేశం ఏర్పాటు చేశారు. బాల వికాస గత 40 సంవత్సరాలుగా తెలంగాణలో కాక పొరుగు రాష్ట్రాల్లోనూ పలు గ్రామ అభివృద్ధి పథకాలను ప్రారంభించి వాటిని కొనసాగిస్తున్నారు. లక్షల మందికి లబ్ధి చేకూరుస్తున్నారు. గ్రామాభివృద్ధి చెందాలంటే ఒక్కరితో సాధ్యం కాదు. గ్రామ పౌరులందరూ ఒక ఆశయం కొరకు పనిచేస్తే గ్రామం మార్పు సాధ్యమవుతుందని ఆయన సూచించారు. కరెక్టే కదా. అంటే ఒక గ్రామాన్ని తెలంగాణ రాష్ట్రంలో మన బాపూజీ గారు చెప్పినట్టుగా పల్లె సీమలే దేశానికి పట్టుగొమ్మలు అన్నట్టుగా ప్రతి గ్రామం ఆదర్శ గ్రామంగా తయారు కావాలంటే ఏం చేయాలి? ఫస్ట్ మౌలిక వసతుల కల్పనలో సరిగ్గా ఉండాలి. ఎంతసేపు ఎమ్మెల్యే పనిచేస్తుండా లేకపోతే సర్పంచ్ పనిచేస్తున్నాడా అనే కాకుండా నువ్వు గ్రామ నివాసిగా నీ బాధ్యత ఏంది, అసలు నువ్వు ఓటు వేసి నీ బాధ్యతను నువ్వు నిరూపించుకున్న వ్యక్తిగా నీ వంతు బాధ్యతగా నువ్వు గ్రామం కోసం పని చేయాల్సి ఉంటుంది. మౌలిక వసతులు, రోడ్లు, నీళ్లు, మురుగు కాలువలు, వీధి దీపాలు, ఆరోగ్యము, గ్రంథాలయాలు ఇవి ఖచ్చితంగా ప్రతి గ్రామంలో ఉండాలి. ఎందుకంటే గ్రామ సచివాలయము, గ్రామ పంచాయతీ ఆఫీస్ ఉంటుంది కదా, ఖచ్చితంగా చదువుకున్న ప్రతి యువత ప్రతి సోమవారం గ్రామ సచివాలయానికి హాజరు కావాలి. అక్కడ వార్డు మెంబర్లు కానీ సర్పంచ్ కానీ ఏం మాట్లాడుతున్నారు, ఏం నిర్ణయాలు తీసుకుంటున్నారు, ఏం పనులు చేస్తున్నారు అనే విషయాల మీద ప్రజలు మాట్లాడుకోవాలి.